శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 2 తేదీ వరకు జరుగుతాయని ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దేవేంద్రనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు అని తెలిపారు. ఆలయ ప్రధాన పూజారి ఫణిహారం మణిబాబు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, గురుడ సేవతో పాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని, భక్తులందరూ ఈ నెల 27న జరిగే స్వామివారి కళ్యాణానికి తిలకించేందుకు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. విజయనగరంలో మండపం దగ్గర విచ్చేసినటువంటి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో తేదీ 26/2/2026 నుంచి మరి 1/3/2026 వరకు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అనేక హోమ పూజలు మరియు స్వామివారి కళ్యాణం మరియు ఇతర ఎన్నో కార్యక్రమాలని ఆ రోజు మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ విచ్చేసి మా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుడి తాలూకా ఆశీస్సులు పొందాలని మరీ కోరుకుంటున్నాం. ప్రియ భగవద్ బంధువులకు అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, మన శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలోని ఈ యొక్క పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలు పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 26వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభమయ్యే కార్యక్రమాలు సాయంత్రం 5:30కి విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన, పరిషత్ ప్రార్థన, రక్షాసూత్రబంధనం, అలాగే దీక్షాధారణ, అంకురారోపణ వరకు కూడా ఈ కార్యక్రమం 26వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. 27వ తారీఖు ఉదయం విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవాచన, అలాగే యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన, అలాగే గరుడ పతాక ప్రతిష్ట అంటే ధ్వజారోహణ కార్యక్రమం ఉంటాయి. అలాగే సాయంత్రం స్వామివారి యొక్క తిరువీధి ఉత్సవం ఉంటుంది. ఈ తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి ఎదుర్కోలు సన్నాహము, తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే 28వ తారీఖుని ఉదయం సుదర్శన హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం రెండు కూడా ఉంటాయి. సాయంత్రం పండిత్ సరస్యము, తదనంతరం తిరుమంగయాళ్వారి చరిత్ర, అలాగే ధూపోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 1వ తారీఖు ఆదివారం రోజునే ఉదయం నిత్య హోమాలు, మహాపూర్ణాహుతోత్సవం, అలాగే కొట్నాలోత్సవం, చక్రతీర్థము, ధ్వజ అవరోహణ కార్యక్రమం. సంతానం లేని వారికి ఈ యొక్క గరుడ ప్రసాదం పుచ్చుకున్నట్లయితే చక్కగా సంతానం కలుగుతుంది. అలాగే చక్రాబ్ది మండల ఆవాహన పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ద్వారసారాధనలు, స్వామివారి యొక్క కార్యక్రమాలతోటి మహరాశి రుచులు, ఋతిక సన్మాన కార్యక్రమంతో కార్యక్రమాలు పరిపూర్ణంగా సమాప్తం అవుతాయి.